హలో అండి, నమస్తే. నేను లలిత. ఈరోజు హెల్దీ రాగి బెల్లం బర్ఫీలను చేసుకుందామండి. ఇది బెల్లంతో చేయడం వల్ల చాలా హెల్దీ అండి. రక్తం లేని వారికి అయితే చాలా మంచిది ఈ స్వీటు. ముందుగా మనం స్టవ్ పై ఒక గిన్నె ఉంచుకొని అందులోకి 1 కప్పు వరకు బెల్లాన్ని వేసి అదే కప్పుతో 2 కప్పుల వరకు నీళ్ళను కూడా వేసుకోవాలండి. తర్వాత మనము సువాసన కోసం అయితే ఒక ఇలాచిని కూడా దంచి వేసి ఒక స్పూన్తో కలుపుతుంటే బెల్లం అంతా కరిగిపోద్దండి. అది కరిగిపోయిన తర్వాత ఆ గిన్నెను తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ పై మనము మరొక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసి ఇందాక బెల్లం కొలుసుకున్న కప్పుతో కొంచెం తక్కువ రాగి పిండిని వేసుకొని మిగతాది 2 స్పూన్ల వరకు ఉప్మా రవ్వను కూడా వేసుకొని నెయ్యితో కలిపి దోరగా ఫ్రై చేయాలండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా దోరగా ఫ్రై చేసుకోవాలి. హైలో పెడితే మాడిపోతుంది, తొందరగానే వేగిపోద్దండి. ఇది వేగిపోయేలోగా మనము ఒక చిన్న ప్లేట్ తీసుకొని కాస్త నెయ్యి రాసి వెన్న పలుకులు వేసుకోవాలండి, నువ్వులు కానీ కొబ్బరి పొడి కానీ. ఇప్పుడైతే అది రవ్వ వేగుతుంది కదండి, వేగిపోయినట్టే ఉంది. ఇందాక మనం బెల్లం నీళ్ళు చేసి పెట్టుకున్నాం కదండి, వాటిని అయితే అందులో పోద్దాము స్ట్రైనర్తో. స్ట్రైనర్ ఎందుకంటే నల్లకలు ఉంటే పోతాయని. ఇప్పుడు ఒక గరిటెతో ఉండలు కట్టకుండా నెమ్మదిగా ఆ పిండినంతా ఆ మిశ్రమాన్నంతా కలుపుతూ ఉండాలండి. తొందరగానే దగ్గర పడిపోతుంది 2-3 నిమిషాల్లో. మధ్య మధ్యలో కాస్త నెయ్యి వేయాలి. నెయ్యి వేయడం వల్ల ప్యాన్ కతకకుండా చక్కగా దగ్గరికి వస్తూ ఉంటుందండి ఆ మిశ్రమం అయితే. చూడండి 2 నిమిషాల్లో దగ్గరకు వచ్చేస్తుంది. ఇంతేనండి, స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ఆ మిశ్రమాన్ని ఇందాక నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమేనండి. సర్వ్ చేసుకొని చేయికి నెయ్యి రాసుకొని చక్కగా సమానంగా స్ప్రెడ్ చేసి ఒక అరగంట సేపు పక్కన ఉంచామంటే గట్టిపడిపోద్దండి. స్వీట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము ఇంకో ప్లేట్లోకి టర్న్ చేసి మనకు ఇష్టమైన షేప్లో కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో హెల్దీ రాగి బర్ఫీ రెడీ అయిపోయిందండి. ఇందులో ఐరన్, ఫోలిక్ యాసిడ్ ఎక్కువ ఉండడం వల్ల రక్తహీనత ఉన్న వారికి చాలా మంచిదండి. ఇందులో ఇంకా ఫైబర్, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం వంటివి విటమిన్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి. రాగులు ఏ విధంగానైనా తినొచ్చండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.